ఈ మధ్య మనం ప్రతి వాళ్ళలో చిన్న నుంచి పెద్దవాళ్ళ దాకా డయాబెటిక్ మధుమేహం గురించి వింటూ ఉన్నాము. ఈ డయాబెటిక్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి టైప్ 1, రెండోది టైప్ 2. టైప్ 1 అంటే చిన్న పిల్లల్లో ఇన్సులిన్ ఉత్పత్తి, ఇన్సులిన్ తయారీ లోపం వల్ల జరుగుతుంది. అదే టైప్ 2 అంటే ఒక వయసు వచ్చిన తర్వాత జెనెటికల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ లేదా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల, ఒత్తిడి వల్ల మన శరీరంలో టైప్ 2 డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్లీ టైప్ 2 డయాబెటిక్ ఎక్కువ చూస్తూ ఉంటాము. ఈ టైప్ 2 డయాబెటిక్లో ఏమవుతుందంటే మన శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోయి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువవుతూ ఉంటాయి. అయితే ఇది శరీరంలో క్లోమము అనే ఒక గ్రంథి నుంచి మనకి ఈ తయారీ అనేది ఉంటుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ పెరిగి ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతూ ఉన్నాయో చాలామంది ఏం చేస్తారంటే బయట నుంచి ఇన్సులిన్ని తీసుకోవడం మొదలు పెడతారు. ఫస్ట్ ట్యాబ్లెట్ రూపంలో, తర్వాత ఇంజెక్షన్ రూపంలో. బట్ ఇవన్నీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాడుతూ జీవితకాలం వాడాలి అని చెప్తారు. కానీ ఇప్పుడు హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మూల కారణం నుంచి డయాబెటిక్కి మనము ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మన దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ డయాబెటిక్ ఉందండి. అంతేకాదు డయాబెటిక్ ఉన్న వాళ్ళల్లో చాలా వరకు అలసట, చెమటలు పట్టడము, తొందరగా వీళ్ళు నీరసించిపోవడము, కళ్ళు తిరగడము, కొన్నిసార్లు శక్తి లేకపోవడము వంటి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో సడన్గా వెయిట్ లాస్ అంటే ఉన్నట్టుండి సడన్గా బరువు తగ్గారు అంటే మీకు డయాబెటిక్ ఉందా అని అడుగుతూ ఉంటారు. కొంతమందిలో మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ తరచుగా రావడము అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్, అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడము, ఇది హార్ట్ లేదా స్ట్రోక్ వంటి లక్షణాలని అంటే హార్ట్ ప్రాబ్లము, కార్డియాక్ అరెస్ట్ వంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో డయాబెటిక్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎప్పుడైతే మీకు ఈ లక్షణాలు కనిపించాయో వెంటనే మీరు సరైన టైంలో డాక్టర్ని సంప్రదించండి.